వాడి జాతకం ఎలా ఉందో ఒకసారి చూడండి. చిత్తం ప్రభు. శుక్రుడు ప్రథమ పాదం. జాతకం దివ్యంగా ఉంది ప్రభు, కానీ చిన్న ఆటంకం ఉంది ప్రభు. ఆ ఆటంకం తొలగిపోతే విజయం మందే ప్రభు. ఆటంకమా? ఆటంకం మరేటో కాదు ప్రభు, ఆ దుంపలకిష్టమ్మే అదే పెద్ద ఆటంకం. ఇష్టమ్మ సపోర్ట్ చేయకపోతే గెలవమా మనము? కష్టమే మహాప్రభు. ఆయనకి ప్రజల్లో మంచి పలుకుబడి ఉంది. ఏం పలుకుబడి? మన రాజుగారు ఒక 50,000 రూపాయలు కొడితే వాడే దారిలోకి వస్తాడు. మహాప్రభు, మీ దైవం నేను ఎమ్మెల్సీ అవ్వాలి. పంపించండి 50,000. అలాగే అలాగే ప్రభు. నాయుడు గారు నన్ను రాజుగారు అభ్యర్థిగా నిలబెట్టారు. రాజుగారు నిలబెట్టినా గెలిపించవలసింది మీరే. నేను మీ కాళ్ళ దగ్గర మనిషిని, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నన్ను గెలిపించండి. రాజుగారి దగ్గర మొదట నీ పేరు చెప్పింది నేనే. ధన్యుడు బాబు. నీకేలా నాయుడు బాబు. పూజ నాది కదా. నాయుడు బాబు, ఏ రా పేపుగా బాబు ఆ శ్యాంబాబుకి రైతు సంఘం వాళ్ళు నిలబెట్టేస్తాను. జనమందరూ సపోర్ట్లు కొట్టేస్తాను బాబు, అది సంగతి. ఓ పలకొరా శ్యాంబాబు అయితే ఏటవుతురా? రాజు దగ్గర రైతుకు పోటీయా? తీరా పలకొరా బాబు. మనం ఈయనకి పరాగ్గుంటే చాలా ఇబ్బంది అయిపోద్ది బాబు. అవును. చిన్న పోమైనా పెద్ద కర్రతో కొట్టాలి బాబు. అద్గది అద్గది బాబు, పెద్ద కత్తిరేసేద్దాం బాబు. మంది 30,000 కాదు అనుకుంటే గెలుపు మందే. అనగే సేతం లేరా. ముందు మీరు ఒక పని చేయండి రా, ఒక 1000 రూపాయలు ఇచ్చేయండి రా. దాన్ని కొట్టుకొచ్చిన వాళ్ళందరికీ కావాల్సినంత సారా పోసేయండి రా. ఎంత తాగితే అంత పోసేయండి రా. బాబు కత్త పని మనిషి కాదా? మనం ఇస్తే మాత్రం తీసుకుంటుందా? తీసుకోదు బాబు. డబ్బు లేకపోతే ఎలా బతుకుతుందిరా బాబు? డబ్బులైతే తీసుకోదు కానీ ఆ తాటి చెట్లు పొలం ఉంది కదా, అది ఇస్తే తీసుకుంటుంది బాబు. ఏ తాటి చెట్లు పొలం రా? ఉంది కదా బాబు, 7 ఎకరాల తాడి చెట్లు పొలం. గుంట చక్కెర పని దొరుకుతాడు. ఏది ఆ గుంట చక్కెర పని దొరుకుతాడు అదేనా? మంచి పని అయిందిరా. వాడికి బాగా మెడమోజరు అయ్యింది. 10 సంవత్సరాల నుండి వాడు సిచ్చు కట్టలేదు. అద్గది. ఒక పని చేయండి, నీవు బారికొడు, నీవు పోలయ్య, మీరందరూ పొలం దగ్గరికి వెళ్ళాడు గంట పెట్టండి. అందులో 5 ఎకరాలు మన మిగిలిన 2 ఎకరాలు మన పోలయ్యకి రాసేయండి. వెళ్ళండి మీరు వెళ్ళండి. కూడా తీసుకెళ్ళండి. అన్నకు పంపిస్తే సరి. మీ తమ్ముడు గారు వచ్చి ఉంటే బాగుండండి. ఈ ముండి గట్టాలకి నేనే ఉండాలిరా. చక్రపాణి, చక్రపాణి, 10 సంవత్సరాల నుండి ఈ భూమిపై నువ్వు శిస్తు కట్టడం లేదు. ఈ భూమిని తక్షణమే నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపో. భూమి వదిలి వెళ్ళమని చెప్పింది ఎవడ్రా? ఎవడికి ఎన్ని గుండెలు? ఇది రాజుగారి ఆజ్ఞ. నీవు శిస్తు కట్టలేదు కనుక విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. రాజు కాదు, భగవంతుడు చెప్పిన కదిలేదు లేదు. భూమి బాది. కరణం గారికి ఎదురు చెప్తావా? నిన్ను ఎంగిలకు చదగొట్రా. ఈ రోజు మీరా నేను నేనే నేను తెలుస్తాను. నాకే ఎదురు తిరుగుతావురా? నిన్ను ఈ పొలం కట్ల మీద పాతేస్తాను నిన్ను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.